ఈ మధ్య ఏ వాటర్ ప్యూరిఫైయర్ చేసినా, ఏ కంపెనీ చూసినా, ఎక్కడ చూసినా కానీ ఆల్కలీన్ వాటర్ ప్యూరిఫైయర్ అని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా ఆల్కలీన్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుందా అందులో? అసలు ఆల్కలీన్ వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. జనరల్‌గా ఆల్కలీన్ వాటర్ ప్యూరిఫైయర్ అంటే అన్ని మినరల్స్ సమపాలలో ఉన్నటువంటి వాటర్‌ని ఆల్కలీన్ వాటర్ అంటారన్నమాట. అన్ని మినరల్స్ అంటే మనకు బాడీకి కావాల్సిన జింకు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కదా! వాటిని అన్ని సమపాలలో ఉంటే దాన్ని ఆల్కలీన్ అంటాం. అంటే ఎసిడిక్ నేచర్ అనేది ఉండదనమాట. ఇప్పుడు pH వాల్యూ అనేది పర్ఫెక్ట్‌గా ఎంత ఉండాలో బాడీకి కరెక్ట్‌గా అంతే ఉంటదనమాట. దానికోసమే క్యాంగన్ అనే ఒక వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది మార్కెట్‌లోకి ఎప్పటినుంచో. బాగా 2,00,000, 3,00,000 ఆ రేంజ్‌లో పెట్టించుకుంటా ఉన్నారు. దాన్ని వాడుతున్న కొద్దీ మాకు హెల్త్ కూడా మంచిగా ఉంటుందని కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చింది బయటికి. ఆటోమేటిక్‌గా దీని సేల్ కూడా పెరిగింది. ఎందుకంటే ఆయా సందర్భాల్ని బట్టి ఎలాంటి వాటర్ కావాలో ఎగ్జాక్ట్‌లీ అలాంటి వాటరే ఇస్తది. దాని pHని బ్యాలెన్స్ చేస్తూ, దానిలో మినరల్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఇస్తదనేసి జనాలు అంటున్నారు మరి. అయితే క్యాంగన్ అనేది సామాన్య మధ్యతరగతి వాళ్ళు పెట్టుకునే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే కాస్ట్లీ కాబట్టి. కాకపోతే మార్కెట్‌లో రూ. 5,000 వాటర్ ప్యూరిఫైయర్స్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను. ఇది ఆన్‌లైన్‌లో అయితే 5,000కి, 6,000కే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి కాపర్ మేడ్‌తో అండ్ ఆల్కలీన్ పేరుతోనే వస్తున్నాయి. మరి దీని ఎసిడిటీ ఎట్లా ఉంటుంది అని కూడా ఆల్మోస్ట్ చాలామంది ల్యాబ్‌లలో చెక్ చేసి ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఉంది, ఓకే దీన్ని మనం పర్చేజ్ చేయొచ్చని సర్టిఫై కూడా చేశారు. అందుకే అమెజాన్‌లో కూడా ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్‌లో. ఇంకా బయట డీలర్స్ దగ్గర కూడా దొరుకుతున్నాయి కానీ కొంచెం డీలర్స్ ఏంటంటే వాళ్ళ కమిషన్ కూడా చూసుకొని కొంచెం మార్కెట్ రేట్ కన్నా కొంచెం ఒక 3-4 వేలు ఎక్కువలో అమ్ముతున్నారు. బట్ నన్ను అడిగితే ఇది 100కు 200% యూజ్ అవుతుంది. దీనిలో కూడా ఆర్ఓ, యూవీ, ఈఎఫ్, టీడీఎస్ అడ్జస్టరు, మినరల్ కంట్రోలర్ అంటారు కదా అది, అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే 2,00,000 రూపాయల దాంతో మనం ఈ 5,000 రూపాయల దాన్ని ఎలా పోలుస్తారు అనొచ్చు. దానికే ఉంటుంది పిండి కొద్ది రొట్టె. ముఖ్యంగా వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నప్పుడు ఆ టీడీఎస్ అనేది అడ్జస్ట్ చేయించుకోవాలి. వాటర్లో టీడీఎస్ మినిమం 60 ఉండాలి, మ్యాక్సిమం 130 ఉండేటట్టు చూసుకోండి. అంతకన్నా ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది రాదు, అంతకన్నా తక్కువ ఉంటే మినరల్స్ ఉండవు. 60 to 130 బిట్వీన్ ఉంటే బెటర్.